తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రాచ్యంలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సైనిక చర్యలు, ఆర్థిక ఆంక్షలు, దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో ఇరాన్కు సంబంధించిన ఒక కీలక ఒప్పందం దాదాపు ఖరారైందని ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధానికి సంబంధించి అమెరికా సెటిల్మెంట్ చేసుకుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను తుది రూపుదిద్దే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. రెండు దేశాల ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు జరిపిన తరువాత ఈ దశకు చేరుకున్నామని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వారాంతంలో యూరోప్లోని ఒక కీలక నగరంలో ఒప్పందంపై సంతకాల కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, ఇరాన్తో పాటు పలు యూరోపియన్ దేశాల ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందం కుదిరే ప్రాంతం, పాల్గొనే దేశాల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఒప్పందంలోని అత్యంత కీలక అంశం ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనే స్పష్టమైన నిబంధన ఈ డీల్లో ఉందని ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాల వ్యాప్తిని అడ్డుకోవటం, మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతలను కాపాడటం, భవిష్యత్తులో అణు సంక్షోభాలను నివారించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం చాలా ముఖ్యమని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్, యూరోపియన్ దేశాలు ఇరాన్ అణ్వాయుధాల దిశగా అడుగులు వేస్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని చెబుతూ వస్తోంది. ఈ వివాదం కారణంగా పలు సందర్భాల్లో ఇరు పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒప్పందం కుదరటం ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ చమురు మార్కెట్లపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్ముజ్ జలసంధి తిరిగి పూర్తి స్థాయిలో తెరవబడుతుందని ఆయన తెలిపారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. గతంలో ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో అంతరాయాలు ఏర్పడడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు హర్ముజ్ పూర్తి స్థాయిలో తెరవబడితే చమురు సరఫరా సజావుగా సాగడంతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత అంతర్జాతీయ వర్గాల్లో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఒప్పందంలోని పూర్తి వివరాలు ఇంకా వెల్లడించకపోవడంతో పలు దేశాలు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా అణు నియంత్రణకు సంబంధించిన నిబంధనలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, భద్రతా హామీలు వంటి అంశాలు ఒప్పందంలో ఎలా ప్రతిబింబించాయన్నదే దానిపై ఆసక్తి నెలకొంది.